కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. భూమి ఇవ్వమన్నందుకు రైతులను జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ విజయాలపై గ్లోబల్ ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజులు చక్రవర్తుల్లా రాష్ట్ర పాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూమి ఇవ్వమన్నందుకు రైతులను జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వారికి బేడీలు వేయడం నేరమన్నారు. గిరిజన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపారన్నారు. చేయని తప్పుకు రైతులు జైళ్లలో ఉన్నారని తెలిపారు. జైల్లో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చిందన్నారు కేటీఆర్. గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకునే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విష ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 3,22,000 కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్లు చేసినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. సాగు, తాగునీటికి ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ ను కేసీఆర్ కట్టించారన్నారు. బీఆర్ఎస్ విజయాలపై గ్లోబల్ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు హరీష్. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారన్నారు. ఆ ప్రాంతంలో 141,000కు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం విభజన చట్టంలో ఉందని చెప్పారు కవిత. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతోని తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఎడతెగని పోరాటం చేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ గారు అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టండి, తద్వారా స్థానిక యువకులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ను వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రులు నిరసన తెలిపారు. హాస్టల్ తనిఖీలు చేస్తే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న భయంతో అడ్డుకున్నారని తెలిపారు మంత్రులు. విద్యార్థులను హాస్పిటల్ కు తరలించకుండా హాస్టల్లో చికిత్స అందించడం ఏంటని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను అరెస్టు చేసి నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? హాస్పిటల్లో ఉంటే అందరూ వచ్చిపోతున్నారని వాళ్ళని హాస్టళ్లలో పెట్టి అక్కడే సెలైన్లు పెట్టి అక్కడ డాక్టర్లు పెట్టిండ్రు. వాళ్ళని పరామర్శిద్దాం, చూసిపోదామని చెప్పి బయలుదేరి వచ్చాము. కానీ అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ వికారాబాద్ లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమన్నారు. గిరిజన రైతులను భయపెట్టి భూములు గుంజుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు.